హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 70mm మూవీ రివ్యూస్. ఈరోజు మనం సూర్య మూవీ గంగో రివ్యూ చేయబోతున్నాం. సో ఫ్రాన్సిస్ సూర్య అనే ఒక బౌంటీ హంటర్ ఉంటాడు. గోవాలో ఒక బాయ్ని కలుస్తాడు. సో అప్పుడు తన పాస్ట్ లైఫ్ కనెక్షన్ గుర్తొస్తుంది సూర్యకి. స్టోరీ ఒక సెంచరీ బ్యాక్ వెళ్ళి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ కంగువా అనే ఒక వారియర్ తన తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి బ్యాటిల్స్ చేస్తాడు. సో ఈ మూవీలో హీరోనిక్ బ్యాటిల్స్, కంగువా సాక్రిఫైజెస్, ఫ్రాన్సిస్ మిషన్‌కి కూడా కంగువతో పాస్ట్ కనెక్షన్ అవుతుంది అని మిస్టరీ అన్‌ఫోల్డ్ అవుతుంది. సో ఇది ఒక 2 క్యారెక్టర్స్ ఉన్న మూవీ. సో మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి సూర్య పర్ఫార్మెన్స్ సూర్య డ్యూయల్ రోల్‌లో ఎస్పెషల్లీ వారియర్ కంగువాగా చాలా యాక్షన్ అండ్ ఎమోషన్ చాలా బాగా చేశాడు. ఇంప్రెసివ్ క్యాస్ట్. ఓకే. దిశ పంటాని హీరోయిన్, బాబీ డియోల్ విలన్ లాగా చేశాడు. అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు స్టోరీకి. విజువల్స్ అయితే గ్రాండ్ విజువల్స్ గైస్. కొరియోగ్రఫీ ఐ మీన్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ పర్టికులర్లీ అండర్ వాటర్ సీన్స్ హైలైట్గా ఉంటాయి. అండ్ 3D ఎఫెక్ట్ బాగుంది గైస్. సో ఎవరైనా చూడాలనుకుంటే 3Dలో చూడండి ఒకసారి. సో ఎమోషనల్ డ్రామా ఉంది. సూర్య క్యారెక్టర్తో ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్తో బాగా కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. సో మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నేరేషన్ ఉందండి. మూవీ అంత స్లోగా ఉంటుంది. సీన్స్ మూవీకి చాలా డల్ అనిపిస్తాయి మూవీ. అంటే రొటీన్ స్క్రీన్ ప్లే లాగా, అంటే ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ అండి. అంటే ఆల్రెడీ మనం గెస్ చేస్తాం అనమాట నెక్స్ట్ ఏం అవ్వబోతుందని. అంత ట్విస్ట్ ఏం లేదు మూవీకి. సో కొంచెం డల్ అనిపిస్తుంది. సో రొమాంటిక్ ట్రాక్ కూడా కొంచెం తక్కువ, అంత మంచిగా లేదనిపిస్తుంది. సూర్య అండ్ దిశ కెమిస్ట్రీ కూడా ఇంపాక్ట్ అవ్వలేదు అనమాట మూవీకి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చూస్తే సినిమాటోగ్రఫీ, కెమెరామెన్ వర్క్ కానీ అండ్ ఎఫెక్ట్స్ కానీ గ్రాండ్ విజువల్స్ అయితే ఉన్నాయండి. అండ్ మ్యూజిక్ ఎడిటింగ్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ డీసెంట్గా ఉన్నాయి. అండ్ మూవీ ఎడిటింగ్ కానీ విజువల్లీ ఇట్ ఈస్ గుడ్ అండి. సో ఓవరాల్గా కంగు విజువల్ గ్రాండ్ యాక్షన్ ప్యాక్డ్ పీరియడ్ డ్రామా అండి. సో సూర్య స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్తో టెక్నికల్గా అండ్ బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే కొంచెం స్లో ఉండడంతో పర్లేదు. బట్ సూర్యకి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. చాలా ఖర్చు పెట్టి తీశారు కాబట్టి సో మనం కూడా సపోర్ట్ చేయాలండి మూవీకి. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. అట్లీస్ట్ వన్ టైం అయినా వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.